హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ వీడియోస్లో పారామీటర్స్ గురించి డిస్కస్ చేసాము. ఆల్రెడీ నేను 2 వీడియోస్ అనేది పబ్లిష్ చేశాను అనమాట. అంటే పారామీటర్స్ ఎలా క్రియేట్ చేయాలి, సో డిఫరెంట్ వేస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోస్లో ఏంటంటే మనం పారామీటర్స్ని సీక్వెల్ క్వరీస్లో ఎలా డైనమిక్గా పాస్ చేయాలనేది విల్ ట్రై టు అండర్స్టాండ్. అంటే దాని మీనింగ్ ఏంటంటే, సో ఇప్పుడు ప్రొసీజర్ క్రియేట్ చేసి సో దానికి పారామీటర్స్ అనేది ఇస్తాం కదా, వాటిని డైనమిక్గా చేంజ్ చేసినప్పుడు ఇక్కడ రిపోర్ట్లో కూడా వాల్యూస్ అనేది మారుతున్నాయో లేదో చూద్దాం. ఓకే, సో విల్ సీ ద ఎక్స్పెరిమెంట్. ఫస్ట్ నేనేం చేస్తుంటే ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్, దాని తర్వాత వ్యూ క్రియేట్ చేస్తాం, దాని తర్వాత స్టోర్ ప్రొసీజర్స్, దాని తర్వాత స్టోర్ ప్రొసీజర్స్ విత్ పారామీటర్స్. అంటే డిఫరెంట్ ఆప్షన్స్ అనేది ట్రై చేద్దాం. ఓకే, సో ఫస్ట్ నేను ఇక్కడ సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియోలో ఉన్నాను. సో అయితే ఇక్కడ కొన్ని టేబుల్స్ తీసుకుంటాను. సో ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టీవీఎల్ ఎంప్లాయీ డేటా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టీవీఎల్ ఎంప్లాయీ హిస్టరీ, అలానే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈ 3 టేబుల్స్ తీసుకుంటాను. ఈ ఎగ్జాంపుల్కి డిపార్ట్మెంట్. ఓకే, సో ఇక్కడ జాయిన్ చేస్తాను అన్నమాట. అంటే ఈ 3 టేబుల్స్ నుంచి నాకు కొన్ని కాలమ్స్ డేటా కావాలి, అందువల్ల నేను జాయిన్ చేస్తాను. ఓకే, లెట్స్ సీ దట్. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టీవీఎల్ ఎంప్లాయీ డేటా, సో alias name, inner join, so TVL employee history, so EMP, I'm just giving alias name. Okay, on e dot అంటే ఎంప్లాయీ టేబుల్ ఉన్న ఎంప్లాయీ ఐడి, అలానే ఎంప్లాయీ హిస్టరీ టేబుల్లో ఉన్న ఎంప్లాయీ ఐడికి జాయిన్ చేస్తున్నాను త్రూ ఎంప్లాయీ కాలం. ఓకే, మళ్ళీ ఇంకో జాయిన్ కూడా చేస్తున్నాను, ఇన్నర్ జాయిన్, సో TVL డిపార్ట్మెంట్, alias name DPT on, so DPT డాట్ డిపార్ట్మెంట్ ఐడి. అంటే డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ ఐడికి అలానే ఎంప్లాయీ హిస్టరీ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ ఐడికి మధ్య ఇన్నర్ జాయిన్ అనేది చేస్తున్నాను అనమాట. ఓకే, డిపార్ట్మెంట్ దట్స్. సో జాయిన్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ 3 టేబుల్స్ నుంచి మనకి ఏదైతే కాలమ్స్ కావాలో ఆ కాలమ్స్ నేను ఐడెంటిఫై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ర్యాండమ్, అంటే ఇది జస్ట్ డెమో పర్పస్ అండి. సో ఈ డాట్ జెండర్, అలానే ఈ డాట్ మ్యారిటల్ స్టేటస్, అలానే ఈ డాట్ టైటిల్, సో ఈఎంపీ హిస్ట్ నుంచి ఎంప్లాయీ హిస్టరీ టేబుల్ నుంచి డిపార్ట్మెంట్ ఐడి, అలానే డిపార్ట్మెంట్ టేబుల్ నుంచి నేము డిపిటి డాట్ గ్రూప్. ఓకే, సో ఈ కాలమ్స్ వరకు నేను 3 టేబుల్స్ నుంచి తెచ్చుకుంటాను అన్నమాట. సో ఎంప్లాయీ టేబుల్ నుంచి ఈ కాలమ్స్, అలానే ఎంప్లాయీ హిస్టరీ టేబుల్ నుంచి డిపార్ట్మెంట్ ఐడి అండ్ డిపార్ట్మెంట్ టేబుల్ నుంచి నేమ్ గ్రూప్ నేమ్ అనేది 2 కాలమ్స్ నేను ఐడెంటిఫై చేశాను అన్నమాట. ఇప్పుడు ఈ క్వరీ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో వర్క్ అవుతుందో లేదో చూద్దాం. అఫ్కోర్స్ వర్క్ అవుతుందండి, చూడండి. సో ఎంప్లాయీ ఐడి, జెండర్, మ్యారిటల్ స్టేటస్ అన్ని కాలమ్స్, అవుట్పుట్ కూడా మనకు వచ్చేసింది. ఎన్ని ఉన్నాయి? 272 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేస్తానంటే పవర్ బిఐ మామూలుగా ఏంటి, జనరల్గా రెగ్యులర్గా టేబుల్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఇలా క్వైరీస్ అనేది చేయలేదన్నమాట ఇప్పుడు దాకా నేను ఇక్కడ వీడియోస్లో కూడా. సో ఇప్పుడు ఏం చేస్తుంటే నేను ఇన్స్టెడ్ ఆఫ్ సెలెక్టింగ్ టేబుల్స్ ఈ క్వైరీని ఇన్పుట్ కింద తీసుకొని డేటా లోడ్ చేస్తాను అనమాట. లెట్స్ స్టార్ట్ ఆన్ స్టెప్. సో సీక్వెల్ సర్వర్, ఓకే, ఇక్కడ సర్వర్ నేమ్ ఇవ్వాలి కదా. ఓకే, నో ప్రాబ్లం. సో కనెక్ట్ డేటాబేస్ ఇంజన్. ఓకే, సో సర్వర్ నేమ్, సో డేటాబేస్ కూడా నేను ఇస్తున్నాను POC, నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను డేటాబేస్ ఇస్తున్నాను. ఇక్కడ అడ్వాన్స్ ఆప్షన్స్ ఉంది కదా, ఇక్కడ ఏదైతే నేను మేనేజ్మెంట్ స్టూడియోలో సెలెక్ట్ స్టేట్మెంట్ రాస్తానో అది ఇక్కడ నేను పాస్ చేస్తాను. ఓకే, దానికోసం కాపీ చేస్తాను, కాపీ, సో పేస్ట్ హియర్, దట్స్. ఓకే, సో క్వరీ అనేది నేను కాపీ పేస్ట్ చేస్తాను, జస్ట్ క్లిక్ అని. ఓకే 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 ఇప్పుడు మనం అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. దాన్ని లోడ్ చేద్దాం పవర్ బై డెస్క్టాప్లోకి. చూడండి, మనకు అవుట్పుట్ వచ్చింది కదా. ఇందాక ఏదైతే ఇక్కడ మనకి అవుట్పుట్ వచ్చిందో సేమ్ ఇక్కడ కూడా సేమ్ అవుట్పుట్, ఎందుకంటే క్వరీ సేమ్ కాబట్టి. సో ఫర్ టైమింగ్ నేను లోడ్ చేస్తున్నాను. లెట్స్ సీ దట్.
సో డేటా లోడ్ అవుతుంది, విల్ వెయిట్. అంటే ఒక్కోసారి ఇది టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది సిస్టమ్ రిసోర్సెస్. స్టిల్ ఇట్స్ లోడింగ్, ఇట్స్ ఓకే. Still it's going. ఓకే, చూడండి 272 రోస్ లోడ్ అయినాయి అనమాట పవర్ బై డెస్క్టాప్. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు నేనేం చేస్తే ఒక చిన్న టేబుల్ అనేది నేను క్రియేట్ చేస్తాను. ఓకే, అంటే డేటా అనేది ప్రాపర్గా వస్తుందో లేదా, జెండర్, ఎంప్లాయ్ ఐడి అండ్ డిపార్ట్మెంట్ ఐడి, నేమ్, మ్యారిటల్ స్టేటస్. ఓకే, సో ఇన్ని కాలమ్స్ తీసుకున్నాను చూడండి. సో ఇలా మనకి ఏంటంటే సో అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే, నేను కొంచెం ఫార్మాటింగ్ చేస్తాను సో దట్ మనం చూడటానికి ఇట్ విల్ బి వెరీ గుడ్. సో గ్రిడ్ ఆప్షన్, సో లెట్ మీ ఇంక్రీజ్ ద ఫాంట్ సైజ్. ఓకే, అలానే బోర్డర్ కూడా తీసుకుంటాను అనమాట. సో ఎఫెక్ట్స్, దాట్స్ ఇట్. ఓకే, సో ఇలా మనం ఏంటంటే సో రెగ్యులర్గా ఏంటి టేబుల్స్ మనం సెలెక్ట్ చేసి లోడ్ చేస్తుంటాం, అలా కాకుండా క్వెరీ ద్వారా కూడా మనం డేటాని ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు చూసాం కదా క్వెరీ ద్వారా కూడా మనం డేటాని ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనేది. జస్ట్ మినిట్, ఇక్కడ డోంట్ సమ్మరైజ్ సెలెక్ట్ చేస్తాం సో దట్ సో అవుట్పుట్ ప్రాపర్ వస్తుందో లేదా అని చెక్ చేస్తాం అన్నమాట. సో లెట్ మీ చెక్ ఇట్. డిపార్ట్మెంట్ ఐడి, ఐ థింక్ హియర్ ఆల్సో ఐ నీడ్ టు డూ దట్. ఓకే, చూడండి. సో ఇప్పుడు మనకి సో ప్రాపర్గా వస్తుంది అంటే సో ఈ న్యూమరిక్ కాలమ్స్ కదా, సో ఆటోమేటిక్గా అగ్రిగేట్ అవుతున్నాయి కాబట్టి నేను డోంట్ సమ్మరైజ్ అని క్లిక్ చేసాను అనమాట. అంతకుమించి నేనేం చేయలేను. ఓకే, ఓకే, సో సెలెక్ట్ స్టేట్మెంట్ ద్వారా మనకి డేటా అనేది ప్రాపర్గా వస్తుంది. అలానే ఒక టేబుల్ విజువల్ అనేది కూడా మనం క్రియేట్ చేస్తాం. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక వ్యూ క్రియేట్ చేస్తాను. ఏదైతే మనం సెలెక్ట్ స్టేట్మెంట్ ఉందో దాని ఇన్స్టెడ్ ఆఫ్ పాసింగ్ ది సెలెక్ట్ స్టేట్మెంట్ ఐ ట్రై టు క్రియేట్ ఏ వ్యూ. ఆ వ్యూని నేను సో పాస్ చేస్తాను. ఓకే, ఎలా క్రియేట్ చేయాలా, క్రియేట్ ఏ వ్యూ. సో వి గెట్ డెమో డేటా. So we can give any name as, that's it. Okay, so ఏదైతే నేను రాసిన ఈ క్వెరీ మొత్తం కాపీ చేస్తాను. ఓకే, సో ఎగ్జిక్యూట్ చేస్తాను. చూడండి, సో వ్యూ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసిన. ఇప్పుడు దీన్ని సర్చ్ చేద్దాం, అంటే అవుట్పుట్ వస్తుందో లేదా ఫస్ట్ ఇక్కడ చెక్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వి గెట్ డెమో డేటా. సో లెట్ మీ ఎగ్జిక్యూట్ ఇట్. I don't know. ఓకే, చూడండి. సో మనకి 272 రోస్ వచ్చినాయి కదా. సో నేను మళ్ళీ సో ఇన్స్టెడ్ ఆఫ్ పాసింగ్ దిస్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఐ పాస్ దిస్ వ్యూ. సో లెట్ మీ సెలెక్ట్ క్వెరీ. సారీ, వ్యూ నేమ్ ఇస్తాను. Okay, click on okay. Sorry, I think we need to give the server name, right? No problem. Server name. Okay, database another POC నాకు ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి let's see that. చూడండి, సో వచ్చేసింది డేటా అనేది ప్రివ్యూ కింద నేను లోడ్ చేస్తున్నాను. సో ఇట్స్ లోడింగ్. ఐ థింక్ మనం క్వెరీ నేమ్స్ అనేది చేంజ్ చేద్దాం. సో ఇది క్వెరీ 1 కాబట్టి ఇది సెలెక్ట్ స్టేట్మెంట్, ఇది క్వెరీ 2 అనేది యూ అనమాట. సో అంటే మన రెఫరెన్స్ కోసం రీనేమ్ ఉంది కదా. సో సెలెక్ట్ స్టేట్మెంట్. ఓకే,
సో ఇది సెల్ఫ్ స్టేట్మెంట్, ఇదేమో యూ నుంచి వచ్చింది కదా ఈ అవుట్పుట్ అనేది. సో దీని పేరు మారుస్తాను సో దట్ మనకి ఈజీగా ఐడెంటిఫికేషన్ వస్తుంది. యూ డేటా దట్స్ ఇట్. ఓకే, సో ఇప్పుడు ఏదైతే మనకి యూ వచ్చిందో దాని ద్వారా కూడా సో నేను టేబుల్ అనేది క్రియేట్ చేస్తాను. అంటే డేటా అనేది ప్రాపర్గా వస్తుందో లేదా ఐడెంటిఫికేషన్ కోసం. సో లెట్ మీ డూ ఫాస్ట్. ఓకే, జెండర్, గ్రూప్ నేమ్, అలానే మ్యారిటల్ స్టేటస్, డిపార్ట్మెంట్ ఐడి, సంథింగ్. ఓకే, సో ఇట్స్ వర్కింగ్ ఫైన్ అనమాట. మనం ఆల్రెడీ సెల్ఫ్ స్టేట్మెంట్ ద్వారా డేటాను లోడ్ చేసినాం, అలానే రిపోర్ట్ కూడా ప్రింట్ చేసినాం, ఒక స్మాల్ రిపోర్ట్. అలానే సో వ్యూ ద్వారా కూడా మనం డేటాను పుల్ చేసి ఒక రిపోర్ట్ అనేది సో డిజైన్ చేసినాం. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను స్టోర్ ప్రొసీజర్, ఓకే, స్టోర్ ప్రొసీజర్ క్రియేట్ చేసి స్టోర్ ప్రొసీజర్ అనేది ఇన్పుట్గా ఇచ్చి నేను డేటాను లోడ్ చేస్తాను అనమాట. ఓకే, అంటే డిఫరెంట్ వేస్లో ఎలా చేయాలనేది విల్ ట్రై టు సీ దట్. సో క్రియేట్, వీ నో హౌ టు రైట్ ప్రొసీజర్స్, రైట్? సో sp get demo data. ఓకే, we can give any name guys, there's no problem. అయితే నేను ఇక్కడ ఎటువంటి పారామీటర్స్ ఇవ్వటం లేదనమాట. ఫర్ టైమింగ్ సెట్ నో కౌంట్ అండ్. ఓకే, ఎందుకంటే ఫస్ట్ టైం వితౌట్ పారామీటర్స్ చేస్తాం, దాని తర్వాత విత్ పారామీటర్స్, అంటే రెండు వేస్లో చూద్దాం సో దట్ మనకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట. సో నేనైతే ప్రొసీజర్ క్రియేట్ చేశాను. ఓకే, సో లెట్ మీ టెస్ట్, అంటే టెస్ట్ చేద్దాం వర్క్ అవుతుందా లేదా ప్రాపర్గా. సో execute. ఓకే, లెట్ మీ ఎక్స్క్యూట్. చూడండి 272 అంటే సో ప్రాపర్గా డేటా అనేది ఇక్కడ వస్తుంది. సో సేమ్ ఇక్కడ కూడా పవర్ బై డెస్క్టాప్లో కూడా మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేస్తాను. సో ఆల్రెడీ సెల్ఫ్ స్టేట్మెంట్ అయిపోయింది కదా, ఇప్పుడు ప్రొసీజర్. సో అలానే ఇప్పుడు సర్వర్ నేమ్ అనేది డిఫైన్ చేద్దాం, ఎందుకంటే కనెక్ట్ అయినప్పుడు సర్వర్ నేమ్ డేటాబేస్ అనేది ఇవ్వాలన్నమాట. సో సర్వర్ నేమ్ మనకి డేటాబేస్ ఆల్రెడీ తెలుసు, POC. ఓకే, లెట్ మీ క్లిక్ ఓకే. ఓకే, సో లోడ్ చేస్తాం. చూడండి మనకి డేటా అనేది ప్రివ్యూ అవుతుంది. ఇప్పుడు లోడ్ చేస్తాం. సో ఇట్స్ లోడింగ్, విల్ వెయిట్. సో డేటా వచ్చేసింది కదా, ఇక్కడ నేను సో పేరు మారుస్తాను, స్టోర్ ప్రొసీజర్. ఓకే, సో ఏదైతే మనం డేటాని లోడ్ చేస్తామో ఈ స్టోర్ ప్రొసీజర్ ద్వారా సో దాంతో కూడా ఒక టేబుల్ అనేది చిన్న టేబుల్ ఫాస్ట్గా డిజైన్ చేస్తాం, అంటే మన కన్ఫర్మేషన్ కోసం, అంటే డేటా అనేది ప్రాపర్గా లోడ్ అయిందనే ఉద్దేశంతో. ఓకే, నో ప్రాబ్లం. సో వెరీ స్టోర్ ప్రొసీజర్. సో gender, group name and marital status, right? Okay, so seems like everything is working fine. ఓకే, సో ఇక్కడ ప్రాపర్గా వర్క్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే పారామీటర్స్ ద్వారా, అంటే ఇందాక స్టోర్ ప్రొసీజర్ రాసినప్పుడు నేను ఎటువంటి పారామీటర్స్ అనేది డిఫైన్ చేయలేదు, బట్ ఈ కేసులో ఏంటంటే నేను రెండు పారామీటర్స్ డిఫైన్ చేస్తాను. సో ఏమంటే ఒకటి డిపార్ట్మెంట్ ఐడి, ఇంకోటి నేమ్ అనే కాలం ఇక్కడ ఉంది కదా నేమ్ అని. సో ఈ రెండు పారామీటర్స్ ద్వారా నేను సో డిఫైన్ చేసి విల్ ట్రై టు సీ దట్. ఓకే, దానికోసం ఇంకో ప్రొసీజర్ కూడా క్రియేట్ చేస్తాను, లేకపోతే ఉన్నదాన్ని మోడిఫై చేయొచ్చు. ఐ డోంట్ వాంట్ డిస్టర్బ్. క్రియేట్ ప్రొసీజర్ SP param data. ఓకే, ఇక్కడ నేను రెండు పారామీటర్స్ తీసుకున్నాను. ఒకటి గ్రూప్ నేమ్, ఇది varchar, అలానే అండ్ ఇంకోటి డిపార్ట్మెంట్ ఐడి కదా, ఇది డిపార్ట్మెంట్ ఐడి. ఓకే, ఇది సో యాజ్ begin set no count on. Okay, and so let me take entire query, అంటే ప్రతిసారి రాయటం కంటే I'm just taking copy and paste, that's it. సో ఇక్కడ మనం పారామీటర్స్ ఇంజెక్ట్ చేస్తున్నాను. where so dpt dot
నేమ్ ఈజ్ ఈక్వల్ గ్రూప్ నేమ్ అలానే అండ్ సో ఈఎంపి హిస్టరీ అంటే ఎంప్లాయీ హిస్టరీ డాట్ డిపార్ట్మెంట్ ఐడి ఈజ్ ఈక్వల్ అండ్ డిపార్ట్మెంట్ ఐడి దాట్స్ ఇట్. ఓకే, సో ఇప్పుడు మనం పారామీటరైజ్ స్టోర్డ్ ప్రొసీజర్ క్రియేట్ చేసామన్నమాట. సో బేసికల్ ఇక్కడ 2 పారామీటర్స్ డిఫైన్ చేసాను, వాటిని సెల్ఫ్ స్టేట్మెంట్కి ఇంజెక్ట్ చేశాను అనమాట. ఇప్పుడు ఈ ప్రొసీజర్ క్రియేట్ చేస్తాను. ఓకే, సక్సెస్ఫుల్గా చేసాం. ఇప్పుడు దీన్ని టెస్ట్ చేద్దాం వర్క్ అవుతుందా లేదా కూడా. సో ఎగ్జిక్యూట్. సో ఫస్ట్ది ప్రొడక్షన్ 7. నాకు ఆల్రెడీ వాల్యూస్ తెలుసు కాబట్టి డైరెక్ట్గా ఇస్తున్నాను అనమాట. చూడండి, సో వర్కింగ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ప్రాపర్ వర్క్ అవుతుంది. సో సేమ్ ఏదైతే నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేశానో సేమ్ ఇది తీసుకొని పవర్ బై డెస్క్టాప్లో కూడా ఇస్తాను. ఓకే, ఐ థింక్ ఈ వీడియో కొంచెం టైం పడుతుంది. సో ఎందుకంటే అన్ని ఆప్షన్స్ కవర్ చేయాలి కదా, సో దట్స్ వై ఇట్ విల్ టేక్ కొంచెం టైం పడుతుంది. ఓకే, సో parameters database name. ఓకే, లెట్స్ సీ దట్. సో మనకి ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి ఇక్కడ? సో 175. చూడండి, అంటే ఇది ప్రివ్యూ అనమాట. సో అందువల్ల అన్ని రికార్డ్స్ లోడ్ చేయదు కాదు. మీరు చూడండి, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఐడి అంటే మనం ఏదైతే సో పారామీటర్స్ అనేది ఇచ్చామో దాన్ని బట్టి డేటా అనేది ఫిల్టర్ అయ్యి మనకు వస్తుంది, లోడ్ చేస్తాం. సో ఇది ఇంపార్టెంట్. ఓకే, ఇప్పటిదాకా ఏంటి సెల్ఫ్ స్టేట్మెంటు యూస్ అలానే వితౌట్ స్టోర్ ప్రొసీజర్ వితౌట్ పారామీటర్స్. బట్ ఇప్పుడు ఏంటంటే విత్ పారామీటర్స్ కూడా డిఫైన్ చేసాం. ఓకే, లెట్స్ సీ దట్. ఓకే, ఇక్కడ పేరు మారుస్తాను. ఇక్కడ కూడా డైనమిక్ డేటా సంథింగ్ ఇట్ ఈస్ మీనింగ్ఫుల్. డైనమిక్ డేటా. ఓకే, సో దీంతో కూడా నేను ఒక చిన్న రిపోర్ట్ అనేది డిజైన్ చేస్తాను అనమాట. సో లెట్ మీ కొలాప్స్ ఎవ్రీథింగ్. ఓకే, సో గో టు పేజ్. సో టేక్ టేబుల్ విజువల్ అండ్ డూ లైక్ జెండర్, marital status, group name, so title and department ID and name. That's it. Okay, so ఈ కాలమ్స్ మాత్రమే తీసుకుంటున్నాను. Let's say that department ID, it's not coming fine. ఓకే, సో అలానే కొంచెం ఫార్మాటింగ్ కూడా చేస్తాను సో దట్ మనకి ఇట్ లుక్స్ గుడ్. సో ఆప్షన్స్, సో ఫాంట్ సైజ్ 10 కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను. అలానే జనరల్కి వెళ్ళి ఇక్కడ సో బోర్డర్ అనేది ఎనేబుల్ చేశాను అన్నమాట. ఓకే, సో ఇలా మనం సో డైనమిక్గా పారామీటర్స్ ఇచ్చిన సో చేంజ్ అవుతుంది. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏంటి పారామీటర్స్ మారిస్తే ఆటోమేటిక్గా ఏదైతే పారామీటర్స్ అప్లై చేస్తామో దాన్ని బట్టి డేటా అనేది చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సో జస్ట్ మినిట్ ఒకసారి క్వెరీ ఎగ్జిక్యూట్ చేస్తాను, ఎందుకంటే నాకు దాని యొక్క పారామీటర్స్ అనేది తెలియదు అనమాట. సో దానికోసం సో ఇంజనీరింగ్ 1. ఓకే, ఇక్కడ ఇంజనీరింగ్ అని ఇస్తాను, ఇక్కడ 1 అని ఇస్తాను. లెట్స్ సీ దట్. చూడండి, అంటే మీరు ఏదైతే పారామీటర్లో సో వాల్యూస్ ఇచ్చారో ఆ వాల్యూస్ని బట్టి అవుట్పుట్ అనేది చేంజ్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఇంజనీరింగ్ ఇచ్చాం కాబట్టి అలా 1 ఇచ్చాం కాబట్టి చేంజ్ అయింది. బట్ ఇందాక ప్రొడక్షన్ 7 ఇచ్చాం కాబట్టి దాన్ని బట్టి డేటా వచ్చిందన్నమాట. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే నేను పవర్ బై డెస్క్టాప్లో కూడా సో వాల్యూస్ అంటే పారామీటర్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా డేటా అనేది కూడా చేంజ్ అవ్వాలి. ఓకే, సో అది ఎలా ఏంటనేది సో ట్రై టు సే దట్. ఓకే, సో దానికోసం నేను సో పవర్ పాయింట్ ఎడిటర్కి వెళ్తున్నాను. ఇక్కడ 2 పారామీటర్స్ అని డిఫైన్ చేసుకుంటాను, ఎందుకంటే మనకి సో స్టోర్ ప్రొసీజర్లో ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి కదా. లెట్స్ సీ దట్. సో ఐ థింక్ ఆల్రెడీ ఉన్నాయి. సో డిలీట్ చేస్తాను, అంటే సో ఎంతకుముందు చేసిన ఉన్నాయి కదా. లెట్స్ సీ దట్. ఓకే, లెట్ మీ డిలీట్. delete.
దట్స్ ఇట్. ఓకే, నథింగ్ ఈజ్ ద. నేను మళ్ళీ స్క్రాచ్ నుంచి చేస్తాను. ఓకే, సో ఇక్కడ గ్రూప్ నేమ్ అనే ఒక పారామీటర్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ టైప్ వచ్చేసరికి టెక్స్ట్. సో వాల్యూ వచ్చేసరికి ఫర్ టైమింగ్ ప్రొడక్షన్. క్లిక్. ఓకే, సో ఇంకో పారామీటర్ కూడా కావాలి కదా, డిపార్ట్మెంట్ ఐడి. సో డిపార్ట్మెంట్ ఐడి ఇక్కడ కూడా టెక్స్ట్ 7. ఓకే, సో ఇలా నేను సో 2 పారామీటర్స్, ఒకటి గ్రూప్ నేమ్, రెండోది డిపార్ట్మెంట్ ఐడి తీసుకున్నాను అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఏదైతే నేను పారామీటర్స్ క్రియేట్ చేసినా ఈ పారామీటర్స్ని సో స్టోర్ ప్రొసీజర్కి కాన్ఫిగర్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే మనం స్టోర్ ప్రొసీజర్లో హార్డ్ కోడింగ్ వాల్యూ ఇచ్చాను, ఏమని ప్రొడక్షన్ 7 అని. బట్ నేను డైనమిక్గా పాస్ చేసినప్పుడు ఈ వాల్యూస్ అనేది ఆ స్టోర్ ప్రొసీజర్కి ఇన్పుట్ పారామీటర్స్గా వెళ్ళాలన్నమాట డైనమిక్గా. సో దానికోసం ఇక్కడ అడ్వాన్స్ ఎడిటర్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. సో ఓకే, ఇక్కడ కాదు, జస్ట్ మినిట్. సో టేబుల్ సెలెక్ట్ చేయాలి ఫస్ట్. ఓకే, సో వీ నీడ్ టు సెలెక్ట్ ద రైట్ టేబుల్. ఓకే, దిస్ ఈజ్ అడ్వాన్స్ ఎడిటర్. చూడండి ఇక్కడ ప్రొడక్షన్ ఏదైతే నేను ప్రొసీజర్ ఇచ్చానో ఇదే కదా, ఎగ్జిక్యూట్. సో ప్రొసీజర్ నేమ్, పారామీటర్స్, ప్రొడక్షన్స్. ఓకే, ఇక్కడ మనం కొన్ని చేంజెస్ అనేది చేయాలన్నమాట. సో దానికోసం నేను ఆల్రెడీ కొంచెం స్క్రిప్ట్ అనేది రాశాను. సో ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఎవ్రీ టైమ్ సో ప్రొసీజర్ నేమ్ అనేది కూడా మార్చాలా. ఓకే, సో అండ్ ఇక్కడ కూడా గ్రూప్ నేమ్, డిపార్ట్మెంట్. ఓకే, ఇక్కడ ప్రాపర్గా ఇవ్వాలి, డిపార్ట్మెంట్ ఐడి. ఓకే, సో దాట్స్ ఇట్ గైస్. చూడండి, సో రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ అనమాట. సో ఐల్ ట్రై టు మేక్ ఇట్ లిటిల్ బిగ్. ఇక నేనేం చేశానంటే సో ఇక్కడ పారామీటర్స్ 2 డిఫైన్ చేసి కదా, ఒకటి గ్రూప్ నేమ్, డిపార్ట్మెంట్ అనేది. ఆ పారామీటర్స్ అనేది ఇక్కడికి ఇన్పుట్ పారామీటర్స్కి ఇచ్చేస్తున్నాను. చూడండి, గ్రూప్ నేమ్, డిపార్ట్మెంట్. ఓకే, లెట్స్ దట్ డన్. సో క్రెడెన్షియల్స్ దొరుకుతుంది, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. రన్. ఓకే, సో లెట్ మీ క్లోజ్ అండ్ అప్లై. అంటే ఇప్పుడు నేను పారామీటర్స్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా డేట్ అనేది చేంజ్ అవ్వాలన్నమాట. ఓకే, విల్ డూ దట్ ఎక్స్పెరిమెంట్ సో దట్ విల్ గెట్ సమ్ ఐడియా. సో లోడ్ అవుతుంది, ఇట్స్ ఓకే. ఐ థింక్ ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, సారీ ఫర్ దట్. ఓకే, చూడండి ఇప్పుడు సో ప్రొడక్షన్ 7 చూడండి, అబ్జర్వ్ చేయండి, ప్రొడక్షన్ 7. ఇప్పుడు నేను వాల్యూస్ ఇంజనీరింగ్ 1 అని ఇస్తాను. engineering and 1. Click on OK. So apply changes. Okay, no problem. చూడండి 6 rows వచ్చాయి. That's it. Okay, so engineering 1 ఇందాక excuse me, ఇందాక ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఐడి 7 ఉంది. బట్ ఇప్పుడు నేను ఏదైతే పారామీటర్ చేంజ్ చేసినో ఇమీడియట్గా ఆ పారామీటర్స్ని బట్టి డేటా అనేది మనకి ఫిల్టర్ అయి వస్తుంది. ఇంకోటి కూడా టెస్ట్ చేద్దాం. సో లెట్ మీ డూ వన్ మోర్ టెస్ట్ సో దట్ విల్ గెట్ సో ఐడియా. అండ్ టూల్ డిజైన్ 2. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తామంటే సో నేమ్లో గ్రూప్ నేమ్లో టూల్ డిజైన్, డిపార్ట్మెంట్ ఐడి 2. Click on OK. So apply changes. కావాలంటే ఇక్కడ కూడా నేను రన్ చేస్తాను సో దట్ మనకి క్లారిటీ అండ్ టూల్ డిజైన్ 2. ఎన్ని రికార్డ్స్ వస్తాయి, సేమ్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ పవర్ బిలో కూడా రావాలి. ఇక్కడ 3 వచ్చినాయి కదా, సేమ్ ఇక్కడ కూడా 3 రావాలి. చూడండి 3 rows లో
ఓకే, అంటే మనం ఏదైతే ఇన్పుట్ పారామీటర్స్ ఇస్తున్నామో దాన్ని బట్టి మనకి డేటా అనేది ప్రాపర్గా వర్క్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇలా మనకి ఏంటంటే సో ఇట్స్ వర్కింగ్ ఫైన్. సేమ్ థింగ్ నేనేం చేస్తానంటే సర్వర్లో కూడా పబ్లిష్ చేస్తాను. ఓకే, సో అప్పుడు మనకి ప్రాపర్గా వర్క్, డెస్క్టాప్లో ఇట్స్ వర్కింగ్ ఫైన్, వెల్ అండ్ గుడ్, బట్ సేమ్ థింగ్ సర్వర్లో కూడా వర్క్ అవుతుందో లేదో విల్ ట్రై టు సీ దట్. సో జస్ట్ క్లిక్ ఆన్ పబ్లిష్. సో yes, I want to save it. సో నేనైతే ఇక్కడ సో నాకు సో 3 వర్క్ స్పేస్లు ఉన్నాయన్నమాట. అయితే నేను సేల్స్ వర్క్ స్పేస్లోకి పబ్లిష్ చేస్తున్నాను. సెలెక్ట్. సో ఇట్స్ పబ్లిషింగ్ ఇన్ టు ద పవర్ బై సర్వీస్. ఓకే, యా, ఇట్స్ డన్ సక్సెస్ఫుల్. సో నా విల్ గో టు క్లిక్ ఆన్ రిఫ్రెష్. చూడండి ఇక్కడ మనకి ఏదైతే డైనమిక్ పారామీటర్స్ అని ఉంది కదా, ఇది ఒక డేటా సెట్, ఒక రిపోర్ట్ అనేది వచ్చేసింది అన్నమాట మన పబ్లిషింగ్లోనే. సో ఇప్పుడు నేను డేటా సెట్కి వెళ్ళి సెట్టింగ్స్కి వెళ్తాను, ఎందుకంటే మనం కాన్ఫిగర్ చేయాలి కదా. సో ప్రాపర్ వర్క్ అవుతున్నాయి కూడా, వీ నీడ్ టు చెక్ ఇట్. సో ఓకే, గేట్వే కనెక్షన్ అనేది ఎనేబుల్ అయ్యిందో లేదో చూసుకోవాలన్నమాట. సో నేను ఆల్రెడీ గేట్వే క్లస్టర్స్ అనేది ఎనేబుల్ చేసామన్నమాట ఈ డేటాబేస్లకి అన్నిటి కూడా. అందువల్ల ప్రాపర్గా ఏం ప్రాబ్లమే రాదు. సో అదర్వైజ్ మనం మ్యాప్ చేయాలి, లేకపోతే ఎర్రర్ వస్తుంది. అప్లై. ఓకే, ఇక్కడ చూడండి. సో మనకి పారామీటర్స్ ఏమున్నాయి, డిపార్ట్మెంట్ ఐడి, అలానే టూల్ డిజైన్ ఉంది కదా. ఫస్ట్ అసలుకి రిపోర్ట్ ఓపెన్ చేసి డేటా వస్తుందో లేదో చూద్దాం ఫస్ట్. ఓకే, సో ఆఫ్టర్ దట్ మళ్ళీ వీ కెన్ చెక్ ఇట్, అంటే పారామీటర్స్ డిఫరెంట్ చూద్దాం. చూడండి మన 4th పేజ్లో ఉన్నాం కదా, ఈవెన్ ద రిఫ్రెష్ చేసినా సరే మనకు అవుట్పుట్ అని వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే సో డేటా సెట్కి వెళ్ళి పారామీటర్ వాల్యూస్ మీద మారుస్తాను. సో సెట్టింగ్స్, సో పారామీటర్స్ ఇక్కడ 7 అని ఇస్తాను, అలానే ప్రొడక్షన్ అని ఇస్తాను. ప్రొడక్షన్. ఓకే, సో క్లిక్ అని అప్లై. సో అప్లై అని ఇప్పుడు నేను చేస్తాను, డేటా సెట్ రిఫ్రెష్ చేయాలి కదా. సో ఆన్ డిమాండ్ రిఫ్రెష్ చేస్తాను. ఓకే, ఇట్స్ వర్కింగ్, రిఫ్రెష్ అవుతుంది. లెట్స్ సీ దట్. వెయిట్ చేద్దాం. సో ఇట్ విల్ టేక్ అరౌండ్ 30 సెకండ్స్ అనమాట, అంతకన్నా ఎక్కువ టైం పట్టకపోవచ్చు. మనకు కావాలనుకుంటే రిఫ్రెష్ హిస్టరీ ఉంది కదా, సెట్టింగ్స్కి వెళ్ళి ఇక్కడ రిఫ్రెష్ హిస్టరీ ఉందన్నమాట, మీరు కావాలంటే చూడవచ్చు. సో ఇన్ ప్రోగ్రెస్ అంటే జరుగుతుంది అనమాట. లెట్స్ వెయిట్. సో వీ కెన్ కీప్ ఆన్ చెకింగ్ దిస్ వన్. సో ఐ థింక్ స్టిల్ ఇట్స్ ఇన్ ప్రోగ్రెస్. ఇట్స్ ఓకే. ఓకే, చూడండి ఇక్కడ. సో స్టిల్ ఇట్స్ గోయింగ్. I am not sure how much time it will take, but mostly it won't take more than a minute. Yeah, it's done. మీకు కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు. సో సెట్టింగ్స్, రిఫ్రెష్ హిస్టరీ, యా కంప్లీట్గా చూడండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రిపోర్ట్ ఓపెన్ చేసి మనం ఏదైతే పారామీటర్ చేంజ్ చేసామో ఆ డేటా అనేది వస్తుందో రావడంలో చూద్దాం. Still 2 records. Let's try to refresh. చూడండి. సో 7 ప్రొడక్షన్ వచ్చింది, అంటే ఏదైతే ఇందాక నేను సో ప్రొడక్షన్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్షన్, డిపార్ట్మెంట్ ఐడి ఈజ్ ఈక్వల్ 7 వచ్చేదా ఆ రెస్పెక్టివ్ డేటా ఇన్పుట్ పారామీటర్స్ బట్టి వస్తుంది. ఇప్పుడు ఇంకొక వాల్యూస్ కూడా ఇస్తాను, సో దట్ విల్ గెట్ మోర్ క్లారిటీ. సో డేటా సెట్కి వెళ్ళి సెట్టింగ్స్ అండ్ పారామీటర్స్, ఇక్కడ 1 అని ఇస్తాను, అలానే ఇంజనీరింగ్ అని ఇస్తాను. సో మనకి స్పెల్లింగ్ చెక్ చేద్దాం. ఓకే, సో ఇంజనీరింగ్. ఓకే, సో గ్రూప్ నేమ్ వచ్చేసరికి సో ఇంజనీరింగ్, డిపార్ట్మెంట్ ఐడి 1. ఓకే, క్లిక్ అని అప్లై. సో పారామీటర్స్ అప్లై చేసిన, అలానే మనం డేటా సెట్ రిఫ్రెష్ చేయాలి. సో ఇది స్కెడ్యూల్ కాదనమాట, ఆన్ డిమాండ్ రిఫ్రెష్. Okay, let's do that. Okay, I think
it's working. So let me check whether it is done or not. ఓకే, కంప్లీట్, చాలా ఫాస్ట్ కంప్లీట్ అయింది. చూద్దాం, వెరిఫై చేద్దాం డేటా వస్తుందా. సో గో టు సేల్స్ వర్క్ స్పేస్, క్లిక్ ఆన్ ద రిపోర్ట్. సో స్టిల్ ప్రొడక్షన్ అయ్యి ఉన్నాయి కదా, రిఫ్రెష్ చేస్తుంది. ఇప్పుడు మారాలి డేటా. చూడండి, ఇంజనీరింగ్ 1 వచ్చింది. సో ఇట్స్ వర్కింగ్ ఫైన్ అనమాట. సో మనకి డేటా అనేది ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఓకే, సో ఇలా మనం ఏంటంటే సో డైనమిక్గా చేంజ్ చేయడానికి అవకాశం అనేది ఉందన్నమాట. సో పారామీటర్స్తో. సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. నేను ఆల్రెడీ సో పారామీటర్స్ అనేది ఇది 3rd వీడియో అనమాట. ఇంకొక వీడియో కూడా చేస్తున్నాను. అదేంటిదంటే సో డిప్లాయ్మెంట్ పైప్లైన్స్లో పారామీటర్స్ రూల్స్ ఎలా కాన్ఫిగర్ చేయాలనేది అది పెండింగ్ ఉంది. సో అదొక వీడియో చేస్తాను అనమాట. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.